ఇదివరకటి రోజుల్లో ఏప్రిల్ 1 విడుదల అని ఒక సినిమా వచ్చింది. వంశీ డైరెక్టర్ అందులో. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఇట్లా హీరో పేర్ల మీదన కంటే కూడా డైరెక్టర్ పేరు మీదన ఫోకస్ అవ్వడం నడిచేది. రాఘవేంద్రరావు సమర్పించు ఇట్లాగా. అట్లాగా ఆ సినిమాకి ఏప్రిల్ 1 విడుదలతో ఎంతైతే సైజు ఉందో అంతే సైజులో వంశీ అని ఉండేది. వంశీ ఏప్రిల్ 1 విడుదల అని. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ జూలై 2వ తారీఖున విడుదలయ్యాడు. అదేమో సినిమా, ఇదేమో నిజ జీవితం. దాదాపు 4 నెలల జైలు జీవితం తర్వాతన ఇప్పుడు విడుదలయ్యాడు. చిట్ట చివరిలో సుప్రీంకోర్టు ద్వారా తన బెయిల్ రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నం విఫలమవడం, సుప్రీంకోర్టు లైట్ తీసుకోవడం, హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇవ్వటం, అన్ని కేసులలో బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం ఇట్లాంటి తప్పుడు కంప్లైంట్లు పెట్టిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అన్నది ఆన్ బిహాఫ్ ఆఫ్ వంశీ పేర్ని నాని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు దగ్గరికి వెళ్ళి వంశీకి స్వాగతం పలికి ఇంటికి పంపించారు.